Dear viewers and learners, welcome to World History class. Today we are going to discuss about Russian Revolution and its causes. ఈరోజు మనం ప్రపంచ చరిత్రలో భాగంగా రష్యా విప్లవానికి దానికి సంబంధించిన కారణాలు గమనం గురించి తెలుసుకుందాం. ప్రపంచ చరిత్రలో అనేక విప్లవాలు సంభవించాయి. వాటిలో బ్రిటన్ రక్తపాత రహిత విప్లవం, అలాగే ఫ్రెంచ్ విప్లవం, అమెరికా విప్లవం, రష్యా విప్లవం, ఇలా ఈ విప్లవాలన్నిటిలోకెల్లా ప్రపంచ చరిత్రను బాగా ప్రభావితం చేసిన విప్లవం రష్యా విప్లవం. ఈ రష్యా విప్లవానికి అనేక కారణాలు ఉన్నాయి. జార్ చక్రవర్తుల నిరంకుశ పాలన, రష్యాలో నాడు నెలకొన్న సాంఘిక పరిస్థితులు, రష్యా పారిశ్రామిక విప్లవ పరిస్థితులు, రష్యాలో తత్వవేత్తలు, వైజ్ఞానికవేత్తలు వారి యొక్క రచనల ప్రభావం, రష్యా సైనిక కారణాలు, రష్యాలో విభిన్న రాజకీయ పార్టీలు వాటి సిద్ధాంతాలు, రస్పుటిన్ సన్యాసి ప్రభావం, 1905 రష్యా విప్లవ ప్రభావం, అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా యొక్క పరాజయాలు, మార్చి విప్లవం, అక్టోబర్ విప్లవం, ఇవి రష్యా విప్లవాన్ని గమనం చేసిన అంశాలుగా మనం చెప్పవచ్చు. రష్యా విప్లవానికి రాజకీయ కారణాలను పరిశీలిస్తే జార్ చక్రవర్తుల నిరంకుశ పాలన. రష్యాలో పీటర్ ది గ్రేట్, క్యాథరిన్ రష్యా ఆధునీకరణ చేయుటకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఐరోపాలోని మిగతా దేశాలతో పాటు సమాంతరంగా రష్యాను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. రోమనో వంశానికి చెందిన ఈ జార్లు 1800 నుంచి 1917 మధ్య 5 చక్రవర్తులు పరిపాలించడం జరిగింది. ఒకటో అలెగ్జాండర్ 1801 నుంచి 1825 వరకు, రెండవ అలెగ్జాండర్ 1850 నుంచి 1881 వరకు, మొదటి నికోలస్ 1825 నుంచి 1855 వరకు, మూడవ అలెగ్జాండర్ 1881 నుంచి 94 మధ్య, రెండవ నికోలస్ 1894 నుంచి 1918 మధ్య పరిపాలించడం జరిగింది. వీరిలో మొదటి అలెగ్జాండర్ ఆదర్శవాది, ఉదార భావాలు గల చక్రవర్తి. అయితే మెటర్నిక్ ప్రభావం వల్ల అతను సనాతనుడుగా మారడం జరిగింది. అలాగే ఆస్ట్రియా ప్రష్యాలతో కలిసి పవిత్ర మైత్రి సంధిని చేసుకోవడం జరిగింది. ఐరోపా రాజ్యబద్ధ కూటమిలో చేరి రష్యాలో ఉదారవాద సంస్కరణలను నిలిపివేయడం జరిగింది. తర్వాత వచ్చిన మొదటి నికోలస్ కాలంలో 3వ విభాగము అనే రహస్య పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేకులపై సైనిక నిఘా పెంచడం జరిగింది. రష్యా వారు విదేశీ యాత్రలు చేయడం నిషేధించడం జరిగింది. అలాగే రష్యా విద్యార్థులు విదేశాల్లో చదవడం కూడా నిషేధించడం జరిగింది. ఈ విధంగా మొదటి నికోలస్ కాలంలో నిరంకుశ చర్యలు ఆరంభమయ్యాయి. ఇతని కాలంలోనే 1854-55 మధ్య క్రీమియా యుద్ధం జరిగి రష్యా ఓడిపోవడం జరిగింది. తర్వాత రెండవ అలెగ్జాండర్ పరిపాలించడం జరిగింది. రష్యాను పాలించిన జార్ చక్రవర్తుల్లో ఉదారవాద చక్రవర్తి రెండవ అలెగ్జాండర్. 1861లో బానిసత్వ విమోచన చట్టం ద్వారా బానిసత్వాన్ని రద్దు చేశాడు. అలాగే రాజకీయ ఖైదీలను విడుదల చేశాడు. పత్రికలపై ఆంక్షలు తీసివేశాడు. స్థానిక సంస్థలను స్థాపించి స్వపరిపాలన ఆరంభించాడు. న్యాయ స్మృతులను క్రోడీకరించాడు. వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చేయడానికి రైల్వేల నిర్మాణం వేగవంతం చేశాడు. అయితే ఇంత ఉదారవాద సంస్కరణలు చేసినప్పటికీ శూన్యవాదుల చేతిలో అతను హత్య కావించబడడం జరిగింది. తరువాత 3వ అలెగ్జాండర్ అధికారంలోకి రావడం జరిగింది. తన తండ్రి మరణానికి కారణమైన శూన్యవాదులను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేయడం జరిగింది. ఇతని కాలంలో రూసీకరణ విధానం కఠినంగా అమలు చేయడం జరిగింది. వివిధ జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ రష్యా యొక్క సంస్కృతి అన్ని జాతులపై రుద్దడం జరిగింది. పారిశ్రామిక ప్రగతిని సాధించడం జరిగింది. అలాగే రైల్వేల నిర్మాణం వేగవంతం చేయడం జరిగింది. తర్వాత రెండవ నికోలస్ అధికారంలోకి వచ్చాడు. రెండవ నికోలస్ కూడా తన తండ్రి నిరంకుశ విధానాలనే అమలు చేయడం జరిగింది. రెండవ నికోలస్ కాలంలో 1905లో రష్యా జపాన్ చేతిలో ఓడిపోయింది. అలాగే 1905లో సెయింట్ పీటర్స్బర్గ్లో ఫాదర్ గాఫన్ నాయకత్వంలో గొప్ప సమ్మె జరిగింది. ఆ రోజున రష్యాలో రక్తపాత రవివారంగా చెప్పడం జరిగింది. ఆ రోజు అమాయకులపై సైనికులు కాల్పులు జరపడం జరిగింది. తర్వాత కాలంలో 1906, 1907, 1912, 1917లో డ్యూమాలను ఏర్పాటు చేశాడు.
అయితే వాటికి పూర్తిగా అధికారాలు ఇవ్వలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా భాగస్వామ్యం చేశాడు. రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక పరాజయాలు పొందింది. ఈ విధంగా రష్యా విప్లవ సమయానికి జార్ నికోలస్ నిరంకుశ చర్యలు తారాస్థాయికి చేరడం జరిగింది. రష్యన్ చక్రవర్తులకు రష్యా ప్రజలు పాశ్చాత్య భావ ప్రభావానికి లోనవుతారనే భయం ఉండేది. అలాగే రాజకీయ నేరస్తులను విచారణ లేకుండానే బందీలుగా చేశారు. సైబీరియాకు అనేక మందిని ప్రవాస జీవితానికి పంపించడం జరిగింది. రూసీకరణ విధానాన్ని నిర్బంధంగా ప్రవేశపెట్టి రష్యా భాష తప్ప మిగిలిన భాషకు స్థానం లేకుండా చేశారు. ఈ విధంగా ఫిన్, ఎస్తోనియన్, లాట్వియన్, పోలిష్, లిథువేనియన్ భాషల ఆ సంస్కృతులకు చెందిన ప్రజలను రూసీకరించారు. యూదులపై నిర్బంధాలు ఎక్కువ చేయడం జరిగింది. నిరంకుశ విధానాలను అమలు చేయడం జరిగింది. ఇలా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇక నాటి సామాజిక పరిస్థితులు పరిశీలిస్తే రష్యా సమాజంలో హక్కులు ఉన్నవారు ప్రభువులు, హక్కులు లేనివారు బానిసలు. కులీనులు, ప్రభువులు సకల సౌకర్యాలు అనుభవిస్తుంటే సామాన్యులు దుర్భర పరిస్థితులు, దుర్భర జీవనం గడుపుతున్నారు. ప్రభువులు భూములు అమ్మినచో వాటితో పాటు రైతులు కూడా అదే భూమిలో ఉండాలి. భూములు వదిలి వెళ్ళడానికి వీలు లేదు. అలాగే భూస్వాములకు ఉచితంగా సేవ చేయాలి. నాటి రష్యా సమాజంలో 4.5 కోట్ల మంది బానిసలు ఉన్నారు. వీరిని సగం మంది ప్రభుత్వ భూముల్లో, మిగిలిన సగం మంది ప్రభుత్వ చర్చి భూముల్లో సేవలు చేయడానికి వినియోగించారు. 1861లో బానిసత్వ విమోచన చట్టం చేసి బానిసలకు విముక్తి కలిగించినప్పటికీ బానిసల జీవనోపాధికి ఈ సంస్కరణలు సరిపోలేదు. దానికి తోడు వడ్డీ వ్యాపారస్తులు, కులుక్కులు వీరిని పట్టి పీడించసాగారు. అలాగే మిర్ అను గ్రామ సముదాయం రైతులను దోపిడీ చేయడం జరిగింది. ఈ విధంగా నాటి సాంఘిక పరిస్థితులు అణగారిన వర్గాల వారు, అలాగే రైతులు, కూలీలు, బానిసలు వారి యొక్క స్థితి అధ్వానంగా ఉండేది. ఈ విధంగా రష్యాలో భూస్వాములు, రైతులు అని 2 వర్గాలు ఉండేవారు. రైతుల్లో ఎక్కువ భాగం సెర్ఫులు అనే బానిస వర్గం ఉండేవారు. వీరితో వెట్టి చాకిరీ ప్రభువులు చేయించేవారు. వీరికి అజ్ఞానంతో, ఆకలితో దుర్భర జీవితాన్ని గడపడం సామాన్యమైపోయింది. అలాగే వ్యతిరేకించిన వారిని సైబీరియాలో ప్రవాస జీవితం శిక్షలు వేసేవారు. ఇలా పన్నులు భారమంతా రైతులు, సామాన్య వర్గాల మీద వేశారు. భూస్వాములు పన్నులు చెల్లింపు నుంచి మినహాయింపు చేయడం జరిగింది. ఇలా బానిసలు, రైతులు, కూలీల బ్రతుకు దుర్భరంగా కొనసాగింది. కులకులనే వడ్డీ వ్యాపారస్తులు దగ్గర అధిక రుణాలు తీసుకుని రుణాలు చెల్లించలేని స్థితికి చేరడం జరిగింది. అలాగే మీర్ల యొక్క అజమాయిషీ వీరిపై ఎక్కువ కాసాగింది. ఇలా మీర్లు, కులకులు ఒకవైపు, గ్రామ ప్రాంతాల్లో రష్యా సమాజంలో సామాన్యులను పట్టి పీడించడం జరిగింది. ఇక పారిశ్రామికీకరణ, పారిశ్రామిక విప్లవ ప్రభావాన్ని పరిశీలిస్తే రష్యాలో పారిశ్రామికీకరణ ఐరోపా దేశాల కంటే ఆలస్యంగా వచ్చింది. అయితే అలెగ్జాండర్ పీటర్ మార్గంలో నడిచి పారిశ్రామికీకరణ వేగంగా చేయడం జరిగింది. పెట్రోల్, డీజిల్ పరిశ్రమలు స్థాపించడం జరిగింది. అలాగే వస్త్ర, లోహ పరిశ్రమలు కూడా స్థాపించడం జరిగింది. 1904 నాటికి రష్యా పారిశ్రామికీకరణ చెందిన 4 దేశాలలో ఒకటిగా ఉంది. పారిశ్రామికీకరణ ఫలితంగా రష్యన్ సమాజంలో కార్మిక వర్గము, పెట్టుబడిదారి వర్గం అనే 2 వర్గాలు వెలిశాయి. పెట్టుబడిదారులు ఉత్పత్తిని బాగా పెంచాలనే ఉద్దేశంతో, లాభాలు పొందాలనే ఉద్దేశంతో కార్మికుల పని గంటలు పెంచడం జరిగింది. వేతనాలు తక్కువ ఇవ్వడం జరిగింది. అలాగే బాల కార్మికులను ఎక్కువగా పరిశ్రమల్లో వినియోగించుకోవడం జరిగింది. ఈ విధంగా కార్మిక సమస్యలు, తక్కువ వేతనాలతో ఎక్కువ పని గంటలు చేయడం వల్ల కార్మికులు దుర్భర పరిస్థితిని గడపడం జరిగింది. అలాగే పెట్టుబడిదారీ వర్గం నుండి తమ హక్కులు పొందడం కోసం కార్మిక వర్గాలు, సంఘాలు రాజకీయ వాతావరణం సృష్టించడం జరిగింది. కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కార్మికులు శ్రమ దోపిడీకి గురి కావడం జరిగింది. ఎక్కువ పని గంటలు చేయడం, అలాగే స్త్రీలు, బాల కార్మికులు నిర్బంధంగా ఫ్యాక్టరీల్లో పనిచేయడం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. మురికివాడల్లో అత్యంత అనారోగ్య పరిస్థితుల్లో వారు పనిచేయడం జరిగింది. ఈ విధంగా కార్మికుల జీవితాలు దుర్భరంగా గడిచాయి. పెట్టుబడిదారులు వారి లాభాలు, అలాగే శ్రామికుల కష్టాలను దోపిడీ చేసుకోవడం జరిగింది.
ఈ విధంగా రష్యాలో పారిశ్రామిక విప్లవ ప్రభావం కూడా రష్యా విప్లవం సంభవించడానికి కారణమయ్యాయి. ఇక రష్యా విప్లవానికి వైజ్ఞానిక కారణాలను పరిశీలిస్తే నాడు విజ్ఞులు, రచయితలు తమ రచనల ద్వారా రష్యా సమాజంలోని ప్రజలను ఉత్తేజపరిచారు. గోర్కీ అమ్మ నవల, టాల్స్టాయ్ యుద్ధము శాంతి, తుర్గినోవ్ యొక్క తండ్రులు కొడుకులు, చెకోవ్ కథలు, కార్ల్ మార్క్స్ ఏంగిల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వివిధ రచనలు ప్రజల్లో నూతన ఆలోచనలు రేకెత్తించి రష్యా విప్లవం వైపు నడిపాయి. సంపదను పంపిణీ చేయడం, యుద్ధాన్ని అంతం చేయడం, స్త్రీల విముక్తి, సాంఘిక దురాచారాలను రూపుమాపడం, శ్రామిక వర్గాన్ని మెరుగుపరచడం అన్న కథా వస్తువులతో ఈ రచనలు ప్రజల ఆలోచనల్లో నూతన ఒరవడులు సృష్టించడం జరిగింది. ఇలా ప్రజా సమస్యలపై రష్యన్ రచయితలు దృష్టి పెట్టి వారి యొక్క రచనల ద్వారా రష్యా విప్లవానికి పరోక్షంగా ప్రేరేపితం చేయడం జరిగింది. అలాగే కార్ల్ మార్క్స్ ఏంజిల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, పోరాడితే పోయేదేమీ లేదు, మీ బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాలు కార్మికులలో మారుమ్రోగడం జరిగింది. ఇలా రష్యన్ మేధావులు గోర్కీ యుద్ధం శాంతి టాల్స్టాయ్ రచన, అలాగే తుర్గినోవ్ తండ్రులు కొడుకులు రచనలు మనం పరిశీలిస్తే గోర్కీ అమ్మ నవలలో విప్లవకారుల యొక్క ఉద్వేగ భావాలను చాలా చక్కగా చిత్రీకరించడం జరిగింది. విప్లవకారుని యొక్క తల్లి, ఆమె యొక్క ఉద్వేగ భావాలను, నాటి పరిస్థితులను చాలా హృదయంగా గోర్కీ రచించడం జరిగింది. అలాగే యుద్ధం ఏ విధంగా ప్రజల జీవితాలు ఛిద్రం చేస్తుందో టాల్స్టాయ్ యుద్ధము శాంతి రచనలో తెలపడం జరిగింది. అలాగే తండ్రులు కొడుకులు నవలలో తుర్గినోవ్ నాటి సాంఘిక పరిస్థితులను చాలా హృదయంగా చిత్రించడం జరిగింది. చెకోవ్ తన కథల ద్వారా నాటి సామాజిక స్థితులను వ్యంగ్యంగా చూపించడం జరిగింది. అలాగే కార్ల్ మార్క్స్ ఏంగిల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అంశాలు కూడా నాటి రష్యన్ ప్రజలను రష్యా విప్లవం వైపు నడిపించాయి. ఇక సైనిక కారణాలు పరిశీలిస్తే రష్యా భారీ యుద్ధాలు 4 వాటిలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఒకటి నెపోలియన్తో యుద్ధాలు, రెండవది క్రీమియా యుద్ధం, మూడవది రష్యా జపాన్ యుద్ధం, నాలుగవది మొదటి ప్రపంచ యుద్ధం. ఒక నెపోలియన్ యుద్ధంలో మాత్రమే ప్రకృతి కరుణించి విజయం సాధించడం జరిగింది. క్రీమియా యుద్ధంలో ఓటమి పాలు కావడం జరిగింది. అలాగే రష్యా జపాన్ యుద్ధంలో రష్యా ఘోర ఓటమిని మూట కట్టుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభంలోనే రష్యా పరాజయాలను ఎదుర్కొంది. లక్షలాది మంది సైనికులు మరణించడం జరిగింది. సైనికులకు ఆయుధాలు, వనరుల కొరత సృష్టించడం జరిగింది. అవినీతి పాలన అంశాలు ఇవన్నీ సైనికులు విఫలం కావడానికి కారణమయ్యాయి. అలాగే కార్మికులు, సైనికులు ఏకం కావడానికి ఈ పరిస్థితి అవకాశం ఇచ్చింది. ఈ యుద్ధాలలో పరాజయం తర్వాత రాజు దైవదత్తాధికార సిద్ధాంతం ప్రకారం దేవుడు అనే భావన క్రమంగా ప్రజల్లో తొలగిపోసాగింది. రష్యా పాలకులు యుద్ధాన్ని డబ్బు సాధించే వ్యూహంగా, ఉపకరణంగా మాత్రమే వాడుకోవడం జరిగింది. ఈ విధంగా సైనిక పరిశ్రమ ఉత్పత్తులు, వాటి యొక్క పరిశ్రమల్లో అవినీతి పెచ్చు పెరిగిపోవడంతో సైనికులకు కావాల్సిన వనరులు తగ్గిపోసాగాయి. ఇలా లక్షల మంది సైనికులు వారు ప్రాణాలు కోల్పోవడానికి రష్యా పాలకులే కారణమనేది సైనికులు గుర్తించడం జరిగింది. ఈ విధంగా సమ్మె చేస్తున్న కార్మికులతో వారు తర్వాత కాలంలో స్నేహ సంబంధాలు, వారితో కలిసిపోవడానికి రష్యా విప్లవంలో కార్మికులు, సైనికులు కలిసి పోరాడడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. నాటి రష్యా పాలకుల్లో నాయకత్వ లక్షణాలు లేని కారణంగా తమ ప్రాణాలు పణంగా పెట్టడం వృథా అని సైనికులు భావించి కార్మికులు, విప్లవ ప్రజలతో కలిసిపోవడం జరిగింది. ఇంకా రష్యాలో ఉన్న విభిన్న రాజకీయ పక్షాలను గమనిస్తే శూన్యవాదులు, క్రైస్తవ సామ్యవాదులు, సాంఘిక విప్లవ పక్షం, మెన్షివిక్లు, బోల్షివిక్లు ఇలా వివిధ రకాల రాజకీయ పక్షాలు నాడు అభివృద్ధి చెంది ఉన్నాయి. శూన్యవాదులు మొదటి నికోలస్ కాలంలోనే అభివృద్ధి చేయడం జరిగింది. వీరు అరాచకవాదులు, మొత్తం వ్యవస్థను నిర్మూలించాలని వారు భావించారు. మైకేల్ బకునిన్ వీరికి నాయకుడు. ఇతను హింసాకాండను సమర్థించడం జరిగింది. వీరే కాక
క్రైస్తవ సామ్యవాదులు ఉదారవాద ప్రభావాన్ని అలాగే రష్యాలో డ్యూమా పార్లమెంట్ సంస్కరణలు కోరుకోవడం జరిగింది. అలాగే సాంఘిక విప్లవ పక్షం ఏర్పడి తర్వాత కాలంలో రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి మెన్షివిక్లు, రెండు బోల్షివిక్లు. మెన్షివిక్లు మితవాద పద్ధతిలో లక్ష్యాన్ని సాధించాలనుకున్నారు. బోల్షివిక్లు హింసాయుత పద్ధతిలో లక్ష్యాన్ని సాధించాలనుకున్నారు. రష్యన్ భాషలో మెన్షివిక్ అంటే మైనారిటీ, బోల్షివిక్ అంటే మెజారిటీ అని అర్థము. ఇలా రష్యాలో మైకిల్ బకునిన్ ఆధ్వర్యంలో శూన్యవాదులు, అలాగే ఉదారవాదులు క్రైస్తవ సామ్యవాదులు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ జార్జ్ ప్లెకెనోవ్ ఆధ్వర్యంలో, అలాగే 1901లో సోషల్ రెవల్యూషనరీ పార్టీ సాంఘిక విప్లవ పక్షం, తరువాత 1903లో ఈ సాంఘిక విప్లవ పక్షం మెన్షివిక్, బోల్షివిక్ గ్రూపులుగా విడిపోవడం జరిగింది. బోల్షివిక్లు తీవ్రవాద చర్యల ద్వారా, హింస ద్వారా కార్మిక నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం జరిగింది. మితవాద దృక్పథం కలిగిన మెన్షివిక్లు మితవాద పద్ధతుల ద్వారా శ్రామిక వర్గం తప్ప మిగిలిన వర్గాల వారిని గుర్తించలేదు. ఇది బోల్షివిక్ల యొక్క విధానం. అదే మెన్షివిక్లు అన్ని వర్గాలతో కలిసిపోయి మితవాద పద్ధతుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించడం జరిగింది. ఇలా మెన్షివిక్లు ప్లెకెనోవ్ నాయకత్వంలో మధ్యతరగతి వర్గంతో ప్రభుత్వ స్థాపన జరగాలని వారు విప్లవ మార్గాన్ని అవలంబించారు. అలాగే అతివాదులైన బోల్షివిక్లు లెనిన్ నాయకత్వంలో కార్మిక కర్షకులే నాయకత్వం వహించి పెట్టుబడిదారీ విధానంతో ఘర్షణ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, శ్రామిక నియంతృత్వాన్ని ఏర్పాటు చేయాలని వారు భావించడం జరిగింది. ఇలా చివరికి బోల్షివిక్ విప్లవం 1917లో సంభవించింది. ఇంకా రస్పుటిన్ ప్రభావాన్ని మనం గమనిస్తే నాడు జార్ నికోలస్, రాణి అలెగ్జాండ్రా రస్పుటిన్ ప్రభావానికి లోన్ కావడం జరిగింది. ఇతను అవినీతిపరుడు. ఇతని యొక్క చర్యలు ప్రజలు అసహించుకోవడం జరిగింది. వీరితో పాలకులకు రష్యా ప్రజల్లో అపఖ్యాతి పెరగడం జరిగింది. ఈ రస్పుటిన్ ప్రభావం కూడా రష్యా విప్లవానికి పరోక్షంగా కారణమని చరిత్రకారులు వర్ణించారు. ఇక 1905లో ఫాదర్ గాఫన్ నాయకత్వాన వారు జనవరి 22, 1905న ఫాదర్ గాఫన్ నాయకత్వాన ఊరేగింపుగా వచ్చారు. సెయింట్ పీటర్స్బర్గ్లో చక్రవర్తి భవనం వైపుకు వాళ్ళు కొనసాగారు. అయితే అమాయకులు సైనికుల చేతిలో కాల్పులకు హతులు కావడం జరిగింది. దీన్నే రక్తపాత రవివారం, బ్లడీ సండేగా చరిత్రలో పిలవడం జరిగింది. ఈ ఉదంతం రష్యా ప్రజలలో పాలకులపై తీవ్ర అసంతృప్తి వెలుగుక్కించింది. ఈ తర్వాత రష్యా డ్యూమాను ఎన్నికలు జరిపి వారి యొక్క అసంతృప్తిని తగ్గించడానికి రష్యా పాలకులు ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే ఈ ఆందోళనల తర్వాత ఉదారవాద సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. నికోలస్ నిరంకుశ వైఖరి కొనసాగించడం జరిగింది. రస్పుటిన్ ప్రభావంతో మరింత నిరంకుశ పాలన కొనసాగించడం జరిగింది. ఇదే రష్యా విప్లవం జరగడానికి కారణమైంది. ఇక మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా సెర్బియా తరపున యుద్ధంలో దిగింది. అయితే లక్షలాది సైనికులు తొలి దశలోనే మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రష్యా సేనలు వివిధ చోట్ల ఓటమి పాలు కావడం జరిగింది. రష్యా చక్రవర్తి జార్ నికోలస్ II ప్రతిష్ట మంటగలిసింది. వారికి తగినంత యుద్ధ వనరులు, సామాగ్రి, ఆయుధాలు ఇవ్వకపోవడం వల్ల ఓటమి సంభవించిందని విశ్లేషకులు భావించడం జరిగింది. ఇలా సైనికుల అసంతృప్తి కూడా విప్లవం త్వరగా జరగడానికి ఉపయోగపడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా ఓటములు అనేక చోట్ల అల్లర్లు, అశాంతి వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. జార్ చక్రవర్తి పాలనను అంతం చేయడానికి 1917లో పెట్రోగ్రాడ్ కారాగారంలో తలెత్తిన సంక్షోభం కార్మికులు సమ్మె ఉదంతం కారణమైంది. ప్రజలు ఆహారం కోసం ఊరేగింపుగా ఆందోళన చేస్తున్నారు. జార్ చక్రవర్తి ఈ ఆందోళనకారులపై కాల్పులు జరపడమని సైన్యాన్ని ఆదేశించారు. అయితే సైన్యం అకస్మాత్తుగా విప్లవకారులతో కలిసిపోయి కార్మికులు, సైనికులు కూడిన కౌన్సిల్లు ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇది ఆశ్చర్యకరమైన సంఘటనగా విప్లవకారులు వర్ణిస్తారు. పెట్రోగ్రాడ్ సమ్మె ఒక ఉప్పెనలా రష్యా విప్లవానికి ప్రధాన కేంద్ర బిందువైంది. ఎర్రజెండా రెపరెపలతో పెట్రోగ్రాడ్ నగరమంతా పూర్తిగా వాతావరణాన్ని మార్చివేసింది. అలాగే రష్యన్ డ్యూమాను రద్దు చేస్తూ నికోలస్ ఆజ్ఞలు జారీ చేస్తే
రష్యా చక్రవర్తి జార్ నికోలస్ను పదవి త్యజించాల్సిందిగా డ్యూమా రాజుకే ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 1917 మార్చి 15న జార్ నికోలస్ రాజ పరిత్యాగానికి సిద్ధం కావడం జరిగింది. మార్చి 16, 1917న జార్జ్ లువోవ్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం రష్యాలో ఏర్పడడం జరిగింది. ఇలా 300 సంవత్సరాల జార్ పాలన అంతం కావడం జరిగింది. ఇది మార్చి విప్లవంగా చరిత్రకారులు వర్ణిస్తారు. తాత్కాలికంగా ఏర్పడిన ప్రిన్సల్వోవ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని ఇచ్చింది. అలాగే శాశ్వత ప్రభుత్వం ఎన్నుకోవడానికి త్వరలో రాజ్యాంగ పరిషత్ని ఎన్నుకోవడంకు ఆరంభాలు చేసింది. అలాగే మొదటి ప్రపంచ యుద్ధాన్ని కొనసాగించడం జరిగింది. ప్రజల్లో జాతీయతా భావాన్ని, దేశభక్తిని వృద్ధి చేసింది. అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వంపై సైనికులు, కార్మికులు ఆందోళన చేయడం జరిగింది. ఈ సమయంలో మెన్షివిక్లు అలెగ్జాండర్ కెరెన్స్కీ ఆధ్వర్యంలో ప్రిన్సల్వోవ్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది. ఈ మెన్షివిక్ల ప్రభుత్వం కూడా అనేక సంస్కరణలు చేపట్టడం జరిగింది. కెరెన్స్కీ ప్రభుత్వం రష్యన్ విప్లవాన్ని సురక్షిత మార్గంలో అమలు చేయాలని, ఉదారవాద సంస్కరణలు ప్రవేశపెట్టాలని, సామ్యవాదాన్ని ప్రవేశపెట్టాలని భావించడం జరిగింది. అయితే బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించడం జరిగింది. లెనిన్ నాయకత్వంలో ఏప్రిల్ థీసిస్ను ప్రకటించడం జరిగింది. రష్యన్ ప్రజలకు శాంతి, భూమి, ఆహారం, తక్షణ అవసరాలన్నీ ప్రకటించడం జరిగింది. 1917 నవంబర్లో పెట్రోగ్రాడ్ను బోల్షివిక్లు ఆక్రమించడం జరిగింది. దీనితో 1917 అక్టోబర్ విప్లవం సంభవించడం జరిగింది. లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం కైవసం చేసుకోవడం జరిగింది. ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేక సంస్కరణలు తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది. తక్షణంగా జర్మనీతో సంధి చేసుకుని మొదటి ప్రపంచ యుద్ధాన్ని అంతం చేయడం జరిగింది. నూతన ఆర్థిక విధానాన్ని యుఎస్ఎస్ఆర్లో ప్రవేశపెట్టడం జరిగింది. లెనిన్ యొక్క వ్యక్తిత్వము, యుద్ధ తంత్రాలు బోల్షికుల విజయానికి కారణమైంది. అలాగే లెనిన్ ప్రజల స్వభావాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది. మెన్షివిక్లు యుద్ధాన్ని కొనసాగించడం వల్ల ప్రజల అసంతృప్తికి మరింత వారు ప్రభావితం కావడం జరిగింది. ప్రజలకు కావాల్సిన అవసరాలను లెనిన్ ప్రకటించడం ద్వారా బోల్షివిక్ విప్లవానికి నాయకత్వం వహించడం జరిగింది. ఈ విధంగా ప్రపంచ చరిత్రలో కార్మిక, శ్రామిక నియంతృత్వ ప్రభుత్వం కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా రష్యాలో కమ్యూనిస్ట్ నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడడం సంభవించింది. ఈ 1917 రష్యా విప్లవానికి కారణాలను మనం అవలోకిస్తే నాటి జార్ చక్రవర్తుల నిరంకుశ పాలన, అలాగే నాటి సాంఘిక పరిస్థితులు, హక్కులు ఉన్నవారు లేనివారు మధ్య జరిగిన సంఘర్షణ, పారిశ్రామిక విప్లవంలో కార్మికుల సమస్యలు పెరగడం, కార్మికులు దోపిడీకి గురి కావడం, పెట్టుబడిదారులు మరియు కార్మికుల మధ్య ఘర్షణ, వైజ్ఞానిక రచనలు గోర్కీ, టాల్స్టాయ్, తుర్గినోవ్, చెకోవ్, కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ వంటి వారి రచనలు రష్యన్ ప్రజలను ప్రభావితం చేశాయి. అలాగే సైనికుల అసంతృప్తి, రష్యా యుద్ధాలలో ఓటమి పాలు కావడం, క్రిమియా యుద్ధం, జపాన్ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటములు, రష్యాలో విభిన్న రాజకీయ పక్షాలు శూన్యవాదులు, క్రైస్తవ సామ్యవాదులు, సాంఘిక విప్లవ పక్షంలోని వర్గాలు మెన్షివిక్లు, బోల్షివిక్లు వారి యొక్క పోరాటాలు, నాటి రస్పుటిన్ కపట సన్యాసి అవినీతి ప్రభావం, అలాగే రెండవ జార్ నికోలస్ యొక్క వ్యక్తిత్వము, అతని యొక్క నిరంకుశ పాలన 1905 విప్లవం ఒక రిహార్సల్గా భావించడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా ఓటములు, అకస్మాత్తుగా జనించిన విప్లవం 1917 మార్చి విప్లవం, ప్రిన్సల్వోవ్, కెరెన్స్కీ ప్రభుత్వాలు వైఫల్యం చెందడం, తరువాత అక్టోబర్ విప్లవం 1917లో లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. ఇలా రష్యన్ విప్లవానికి అనేక కారణాలు దోహదం చేశాయి. అవి రాజకీయ కారణాలు, సాంఘిక కారణాలు, పారిశ్రామిక విప్లవ కారణాలు, వైజ్ఞానిక కారణాలు, సైనిక కారణాలు, నాటి విభిన్న రాజకీయ పక్షాలు వాటి సిద్ధాంతాలు, 1905 రష్యా విప్లవం, అలాగే మొదటి ప్రపంచ యుద్ధం, ఈ రష్యన్ విప్లవాన్ని గమనం చేసిన మార్చి విప్లవము, అక్టోబర్ విప్లవంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్.